హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు మా ఇంట్లో సున్నుండలు చేసుకున్నామండి. ప్రాసెస్ చూసేద్దామా? ఒక హాఫ్ కేజీ మినుములు తీసుకున్నాను, బాగా కడిగి ఆరపెట్టి ఫ్యాన్ కింద. తర్వాత మందపాటి కడాయి తీసుకొని అందులో ఈ హాఫ్ కేజీ మినుములు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా గింజ లోపల వరకు వేగే వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకు ఒక 30 మినిట్స్ పట్టింది బాగా ఫ్రై అవ్వడానికి. మీరు తీసుకునే కడాయిని బట్టి కూడా ఉంటుంది. ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ బియ్యం వేసుకొని అది కూడా ఫ్రై అయ్యే వరకు వేపుకోవాలి. అలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బాగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. బాగా పౌడర్ అయిన తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇది బెల్లంతో చేస్తున్నానండి, చక్కెరతో చేయట్లేదు. సో ఒక హాఫ్ కేజీ 24 మంత్రాది ఆర్గానిక్ ప్రోడక్ట్ ఒక హాఫ్ కేజీ జాగరీ పౌడర్ తీసుకున్నాను. మీకు స్వీట్ బాగా కావాలంటే మొత్తం హాఫ్ కేజీ వేసేసుకోవచ్చు. నేను కొంచెమే యూస్ చేశాను, ఎందుకంటే నాకు కొంచెం స్వీటే సరిపోతుంది. సో బెల్లం వేసిన తర్వాత బాగా చేయి పెట్టి బాగా గట్టిగా ఒత్తి కలుపుకోవాలి. అప్పుడే నీకు బెల్లం బాగా కలుస్తుంది పిండిలో. తర్వాత 150 to 200 గ్రామ్స్ నెయ్యి బాగా మెల్ట్ చేసుకొని వేడి నెయ్యి అందులో వేసుకుంటే మనకి బెల్లం బాగా కరిగి ఉండి చుట్టుకోవడానికి స్వీట్ బాగా సరిపోతుంది. ఫస్ట్ నెయ్యి వేసిన తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకోండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా నెయ్యి. స్పూన్తో కాస్త మిక్స్ అయిన తర్వాత చేయి పెట్టి బాగా గట్టిగా కలుపుకుంటే మొత్తం 3 బాగా కలిసిపోతుంది. సున్నుండల పొడి, బెల్లము, నెయ్యి బాగా కలిసిన తర్వాత కొంచెం డ్రైగానే ఉంటుంది ఇది. మనకి నెయ్యి చాలకపోతే ఇంకొంచెం మధ్యలో వేసుకోవచ్చు. నాకైతే ఆ నెయ్యి సరిపోయింది. సో గట్టిగా ఒత్తి లడ్డులు చుట్టుకోవడమే. లడ్డులు చుట్టిన తర్వాత చూడండి, నాకు ఒక 30 to 35 లడ్డూస్ వచ్చాయి. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.